బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు అధికారులు. 4th ఫేజ్ లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండగా ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 26న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 తుది గడువుగా ప్రకటించారు. ఇక మే 11న పోలింగ్ జరగనుండగా జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మరోవైపు నామినేషన్ల దాఖలు నేపథ్యంలో ఆర్ఓ కార్యాలయాల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. ఆర్ఓ పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. ఆర్ఓ కార్యాలయానికి 200 మీటర్ల లోపు ర్యాలీలు, బహిరంగ సభలు నిషేధించారు. ఇక అభ్యర్థుల నామినేషన్ల విషయానికి వస్తే నెల 25వ తేదీ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు పులివెందులలో సీఎం జగన్ నామినేషన్ వేస్తారు. 22న కొడాలి నాని, బొత్స ఝాన్సీ, బొత్స సత్యనారాయణ, 23న నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, 24న నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ వేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు అధికారులు. 4th ఫేజ్ లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండగా ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. ఇక మరింత అదనపు సమాచారం ఇదే అంశానికి సంబంధించి అందించడానికి మా కరెస్పాండెంట్ వినయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు విజయవాడ నుంచి. వినయ్, ఆల్రెడీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది అండ్ ఉదయమే నోటిఫికేషన్ విడుదలైంది. అండ్ ఎవరెవరు ప్రముఖ కీలక నేతలు ఏ రోజుల్లో వేయనున్నారు, ఏమిటి పరిస్థితి? రమణ, ఆంధ్రప్రదేశ్లో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు ఆ నామినేషన్ దాఖలు చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటుకి సంబంధించి అభ్యర్థులందరూ కూడా నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతా ఉన్నారు. ఈరోజు షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో కొంతమంది ఆ నామినేషన్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాఖలు చేస్తా ఉన్నారు. ప్రధాన నాయకులు చూసుకున్నట్టయితే వాళ్ళ జాతక రీత్యా ముహూర్తాలు కూడా ఖరారు చేసుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్ యాత్రలో ఉన్నారు. ఆయన 24 వరకు ఆ బస్ యాత్ర కొనసాగుతా ఉంది. 24న బస్ యాత్ర ముగిసిన వెంటనే నేరుగా ఆయన అక్కడి నుంచి ఇడుపులపైకి సీఎం జగన్మోహన్ రెడ్డి చేరుకోబోతా ఉన్నారు. 25వ తారీఖు 10:30కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చూసుకున్నట్టయితే 22వ తారీఖున గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. అదేవిధంగా 22వ తారీఖునే విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. అదే రోజు ఆమె భర్త బొత్స సత్యనారాయణ కూడా నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. 24న నరసరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. అదేవిధంగా రేపు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. అదేవిధంగా 19న మంగళగిరి అంటే నారా లోకేష్ పైన పోటీ చేస్తున్న లావణ్య 19వ తారీఖున ఆ నామినేషన్ దాఖలు చేయబోతోంది. ఇలా ఓవరాల్ గా ప్రముఖులందరూ వాళ్ళ జాతక రీత్యా ఒక బలమైన ముహూర్తాన్ని తీసుకుని ఆ రోజు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. 22, 25వ తారీఖున ముహూర్త బలంగా ఉన్న నేపథ్యంలో కీలక నాయకులందరూ కూడా అదే రోజు ఆ నామినేషన్లు వేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటా ఉన్నారు. అయితే 25వ తారీఖు వరకు సమయం ఉన్న నేపథ్యంలో 22, 25వ తారీఖు ఈ 2 తారీఖులు బలమైన ముహూర్తాలు ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్కి సంబంధించి ఎక్కువ మంది ఆ 2 తేదీలనే ఎంపిక చేసుకున్నారని కూడా చెప్పొచ్చు. 25వ తారీఖు వరకు నామినేషన్ కి ఆ సమయం ఉంది. 26వ తారీఖున ఈ నామినేషన్ అన్ని కూడా పరిశీలిస్తారు. 29న మొత్తం విత్డ్రాకి అవకాశం ఉంది. మొత్తం మీద ఈసీ కూడా దీనిపైన పూర్తి స్థాయిలో ఆ దృష్టి పెట్టింది. ఎక్కడైతే ఆర్ఓ సెంటర్లు ఉంటాయో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎటువంటి సభలు కానీ సమావేశాలు కానీ నిర్వహించకూడదని చెప్పడంతో పాటు 4 సెట్లు నామినేషన్ దాఖలు చేసుకునే అవకాశం ఉంది. అభ్యర్థులతో పాటు ముగ్గురు మెంబర్స్ కూడా వెళ్ళొచ్చని కూడా చెప్పింది. ఇలా ఓవరాల్ గా నామినేషన్ సంబంధించి అయితే ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ లో మొదలైంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ వినయ్.